50,000 మంది విద్యార్థులతో సీఎం చంద్రబాబు నిర్వహించిన క్వాంటమ్ టాక్ బై సీఎం సిబిఎన్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ 1,00,000 మంది క్వాంటమ్ నిపుణుల్ని తయారు చేయడమే క్వాంటమ్ టాక్ లక్ష్యమని తెలిపారు. క్వాంటమ్ రంగంలో స్కిల్ రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నాం. 1,00,000 మంది క్వాంటమ్ నిపుణుల్ని తయారు చేసుకోవటమే లక్ష్యం. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యం లాగానే వన్ ఐటీ ఏఐ యూస్ కేస్ ద్వారా వీటి విస్తృతిని పెంచుతున్నాం. క్వాంటమ్ ఆల్గరిథమ్స్ నేర్చుకోవటం ద్వారా విద్యార్థులు భవిష్యత్ నిపుణులుగా తయారవుతారు. ఈ విజన్ను అందిపుచ్చుకునే విద్యార్థులకు భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా పెద్ద ఎత్తున ఈ రంగంలో పెట్టుబడులు, నైపుణ్య కల్పన కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది. ఐటీ విప్లవంలాగా ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ విప్లవాన్ని కూడా భారతీయులు, ముఖ్యంగా మన తెలుగు యువత అందిపుచ్చుకోవాల్సి ఉంది. ఏ అంశంలో అయినా మన ఏపీ ఫాస్ట్ లెర్నర్. వైద్యం, విద్యుత్, సుస్థిర వ్యవసాయం, ఫైనాన్షియల్ మోడలింగ్, మెటీరియల్స్ డిస్కవరీ, వెదర్ ఫోర్కాస్టింగ్ లాంటి అంశాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనలు మానవాళికి ఉపకరిస్తాయి. ఏఐ, క్వాంటమ్, శాటిలైట్, డ్రోన్ లాంటి టెక్నాలజీలతో వివిధ రంగాల్లో సుస్థిరత సాధించే అవకాశం ఉంటుంది. అతి తక్కువ వ్యయంతోనే ప్రజలకు సేవలు అందించవచ్చు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా పరిశోధనలకు ఆకాశమే హద్దు అని, ఆ లక్ష్యంగానే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని అద్భుతంగా నిర్మిస్తూ ఒక వరల్డ్ క్లాస్ ఎకోసిస్టంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం స్పష్టం చేశారు.